స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐజీ సత్యనారాయణ. సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యానికి ఇస్తున్న 500 రూపాయల బోనస్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ప్యాడీ, గంజాయి తెలంగాణలోకి అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రూరల్ సర్కిల్ పరిధిలోని 5 పోలీస్ స్టేషన్లలో అన్ని రకాల రికార్డులను పరిశీలించి అన్ని రికార్డులు సమర్థవంతంగా ఉన్నాయని సిఐ రజితను అభినందించారు. గంజాయి, పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని తెలియజేశారు. గంజాయి, పీడీఎస్ బియ్యం, ఇసుక ఇతర ఏవైనా సమాచారాలు తెలిస్తే పోలీసులకు తెలియచేయాలని కోరారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్లోని కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రజితారెడ్డి గారు ఈ యొక్క సర్కిల్లోని 5 పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ, క్రైమ్ కంట్రోల్ కానీ, క్రైమ్ డిటెక్షన్ కానీ, మిగతా మెన్ మేనేజ్మెంట్లో చాలా అత్యంత సమర్థవంతంగా రన్ చేస్తున్నట్లు ఈ యొక్క ఇన్స్పెక్షన్లో తేలింది. ఆవిడ్ని ప్రశంసిస్తున్నాను నేను. అట్లాగే సర్కిల్ సంబంధించిన 5 పోలీస్ స్టేషన్లు, కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్, అనంతగిరి, చింతలపాలెం, మేళ్ళ చెరువు, చిలుకూరు, ఇవి అన్ని కూడా బోర్డర్లో ఉన్నాయి. ఓ పక్కన అచ్చంపేట, ఓ పక్కన పల్నాడు, ఓ పక్కన ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్, అంటే మెయిన్ విజయవాడ రూట్లో. సో లాట్ ఆఫ్ వెహికులర్ మూవ్మెంట్ ఉంది. అట్లాగే ఇటీవల ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ సన్న బియ్యం, సూపర్ ఫైన్ వాటి మీద ఇవ్వడం జరిగింది బోనస్. దాని మీద వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెక్ పోస్టులు పెట్టడం జరిగింది 3 సార్లు. సో చాలా వెహికల్స్ రావడానికి ప్రయత్నం చేసినా వాటిని పోలీస్ శాఖ మిగతా డిపార్ట్మెంట్లో కలిసి వెనక్కి పంపించేయడం జరిగింది. తద్వారా ఇక్కడున్న రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ వీళ్ళకి అందేటట్లుగా పోలీస్ శాఖ కృషి చేసింది. అదేవిధంగా ఏఓబిలోని సీలేరు, మల్కాన్గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి ఈ గాంజా ఇదివరకు చాలా ఉధృతంగా వచ్చేది. సో చెక్ పోస్టులు ఇటు గవర్నమెంట్ అటు గవర్నమెంట్ కూడా చాలా కఠినంగా వ్యవహరించడం వల్ల చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. అయినప్పటికీ కంప్లీట్ ఫోకస్ దాని మీద పెట్టడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ బేస్తో చాలా మటుకి ఆర్గనైజ్డ్ వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. దాంతో వాళ్ళు మెయిన్ పెద్ద హ్యూజ్ క్వాంటిటీ లేకుండా మోటార్ సైకిల్ మీద వెళ్ళి ప్యాసింజర్ లాగా చిన్న క్వాంటిటీ కేజీ 2 కేజీలు తీసుకొచ్చి సప్లై చేస్తున్నట్టు తెలియడంతో ఆ దిశగా కూడా పోలీస్ శాఖ కృషి చేస్తుంది. ఇంకొకటి ఇక్కడ బోర్డర్ జిల్లా అవటం, అదేవిధంగా మిర్యాలగూడలో రైస్ మిల్స్ ఎక్కువ ఉండడం, వరి ఎక్కువగా ప్రొడక్టివిటీ, ఉత్పాదకత చాలా ఎక్కువ ఉండడం వల్ల, ఉత్పత్తి ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క పీడిఎస్ రైసు మిగతా విషయాల్లో కూడా దందాలు ఎక్కువ నడుస్తున్నాయి అనేది కూడా ఉంది. ఇటీవల నరసింహరావు, జగదీష్ ఖమ్మం, ఆంధ్ర సంబంధించిన వాళ్ళు 2 పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఈ ముతక బియ్యం,
అది తినటానికి ఉపయోగపడట్లేదు అనే ఒక నెపంతో చిన్న చిన్న గల్లీ ఏజెంట్లు కానించి భారీ లెవెల్లో పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.